మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 15వ వచనం దేవుడు సెలవిచ్చేది ఏంటంటే చూడండి ఏమంటుండే 19వ వచనంలో, నీవు కుమ్మరించినట్లుగా కదండి, నీళ్లు కుమ్మరించినట్లుగా. ఎలా అండి? నీళ్లు కదండి, వాటర్ అందరికి తెలుసు కదండి. వాటర్ కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించము. హల్లెలూయా. అంతే అక్క, మాకు కన్నీరు ప్రార్థనే రాదక్క, ఇంకా మీరు నీళ్లు కుమ్మరించినట్లు ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారు? చూడండి, కొంతమంది హృదయ వేదనతో భారంతో ఉంటుంది. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో ఎవరు కుమ్మరించిరండి? ప్రతి ఒక్కరికి తెలుసు కదండి, హన్నా కదండి. మరి దేవుని సన్నిధిలో ఎలా కుమ్మరించిందంటే ఏడ్చి 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 కన్నీళ్ళు విడిచి మరి దేవుని సన్నిధి ఎక్కిలు పడేటట్టు ప్రార్థించింది. మరి ఇంకోరు ఎవరంటే హిజ్కియా కన్నీరు విడిచిండండి. మరి హన్న ప్రార్థిస్తే గర్భఫలం తెరవబడ్డది. హిజ్కియా ప్రార్థన చేస్తే మరణకరమైన రోగము తను వచ్చింది, తనకు దేవుడు ఆయుష్ని పొడిగించును. చూడండి, వీళ్ళంతా చక్కగా మరి కన్నీరు విడిచిండ్రు, వారి హృదయాన్ని కుమ్మరించిన దేవుని సన్నిధిలో. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి దేవుని ఒక సన్నిధిలో నువ్వు కూడా ప్రార్థించండి, దేవుని మొరపెట్టండి, దేవుని ఆరాధించండి, దేవుని మొరపెట్టండి. దేవా, నిజంగా యేసు ప్రభువా నీ సన్నిధిలో మేము నీళ్లు కుమ్మరించి